అయోధ్యలో బాలరాముడి ఆవిష్కరణోత్సవం 12:29 అభిజిత్ లగ్నంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ. బాలరాముడి ప్రతిష్ఠతో సంబరాలు, దేశవ్యాప్తంగా దీపోత్సవం. దేశ సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలం, రాముడు అగ్ని కాదు వెలుగు అన్న మోడీ. దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర, ఇదే మన కొత్త నినాదమన్న మోడీ. ఐదు 500 ఏళ్ల కళ నెరవేరింది, దేశమంతా ఎన్నో ఏళ్లు ఎదురు చూసిందన్న యోగి ఆదిత్యనాథ్. రాముడు ధర్మం త్యాగ నిరతికి ప్రతీక, నవభారత్ కు మందిరం నిదర్శనమన్న మోహన్ భగవత్. ఉపవాస దీక్ష విరమించిన మోడీ, ప్రధానికి తీర్థం అందించిన గోవింద్ దేవ్ మహారాజ్. బాలరాముడికి తొలి హారతి ఇచ్చిన మోడీ, సాష్టాంగ ప్రణామం చేసిన ప్రధాని. స్వర్ణాభరణాలతో బాలరాముడి దర్శనం, చిరు దరహాసం, ప్రసన్న వదనంతో దర్శన భాగ్యం. బాలరాముడి దర్శనంతో పులకించిన భారతావని, ఆలయాల్లో శ్రీరామ కీర్తనలు, ప్రత్యేక భజనలు. అయోధ్య రామాలయంపై హెలికాప్టర్తో పూల వర్షం, పులకించిపోయిన భక్తజనం. అయోధ్య మందిర నిర్మాణ కార్మికులకు మోడీ సన్మానం, కార్మికులపై పూలు జల్లి నమస్కారం చేసిన ప్రధాని. రామాలయ ప్రారంభోత్సవం గర్వపడాల్సిన సమయం, ఇది కొత్త శకానికి ఆరంభమన్న అశ్విని వైష్ణవ్. ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న ప్రముఖులు, 7,000 మందికి 7 రకాల ప్రసాదాల పంపిణీ. ప్రాణ ప్రతిష్టలో భావోద్వేగానికి గురయ్యా, దేశంలో ఐక్యతను పెంచిందన్న పవన్ కళ్యాణ్. ఇక దారులన్నీ అయోధ్య వైపే, ఏటా 5 కోట్ల మంది సందర్శిస్తారని జఫ్రీస్ నివేదిక. ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల, జిల్లాల వారీగా రిలీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మరింత దూకుడు పెంచుతున్న వైఎస్ షర్మిల, రేపటి నుంచి జిల్లాల పర్యటన. జోడో న్యాయ యాత్రలో రాహుల్ కు చేదు అనుభవం, బటాద్రౌ ధాన్ ఆలయంలోకి అనుమతి నిరాకరణ. ట్రంప్ మానసిక స్థితి సరిగా లేదు, నిక్కీ హేలీ విమర్శలు.
మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు, అణు సామర్థ్యం కలిగిన సముద్ర గర్భ డ్రోన్ పరీక్ష.